పెదబాబుకు కావాల్సినవి సంచిలో పెట్టుకుని వెళ్తున్నావు కదా, అలాగే నాకు కావాల్సింది కూడా నువ్విస్తావేమోనని అడగడానికి వచ్చాను. అడగండి అమ్మగారు, మీకేం కావాలో చెప్పండి. అవసరమైతే నా ప్రాణాలైనా మీకు ఇచ్చేస్తాను. మాకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నించి ప్రాణం పోగొట్టుకున్న హనుమంతు కూతురి ప్రాణాలు అడగడానికి ఈ అఖిలాండేశ్వరి రాలేదు. మరేంటి కావాలమ్మగారు? ఇంకేం కావాలో అడగండి, ఇస్తాను. ఘట్టమనేని ప్రచండ భూపతి రాజావారి ఒక్కగానొక్క కూతురు అఖిలాండేశ్వరి పుట్టింది. తాను చిన్నప్పుడు కూడా ఎవర్నీ ఏది అడగలేదు. అడిగిన వాళ్ళకి కాదనకుండా ఇచ్చేది. ఎలా అడగాలో తెలియకుండానే పెరిగి పెద్దయిన ఆమెకు 2 కొడుకులు పుట్టారు. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ఈ రెండు చేతులు చాస్తున్నాను పార్వతి. ఈ చేతులతో ఎత్తుకున్న నా కొడుకుని మళ్ళీ ఈ చేతుల్లో పెట్టి పుణ్యం కట్టుకో. అమ్మగారు, పుణ్యం కట్టుకోవడానికి నా మెడలో పసుపు తడకట్లేదమ్మగారు. నా దేవుడే నాకు సర్వస్వం అనుకుని బతుకుతున్నాను. ఎంత ఇవ్వగలను మీరే చెప్పండి అమ్మగారు. కుంకుమెట్టి నా నుదుటనున్న కష్టాల్ని కప్పేసినవాడు, తాళి కట్టి నా గొంతుకి ఉరి పడకుండా చూసినవాడు, నా చెయ్యట్టుకుని నడిచినోడిని మీకిచ్చేస్తే నేనెట్టా బతుకుతాను? నేనెట్టా బతకాలా? మీరే చెప్పండి. పెద్దబాబు గారు లేకుంటే నేనుండలేను. నా ప్రాణం ఉంటుందా? నిలుస్తుందా? ఒక్క నిమిషమైనా ఉండగలనా? చెప్పండి అమ్మగారు, నేనుండగలనా? ఉండలేనమ్మగారు. నేను నీ పసుపు తాడు నిమ్మని అడగడం లేదు పార్వతి. నా కన్న పేగునిచ్చేయని అడుగుతున్నాను. నా కొడుకుని నాకు దక్కేలా చేస్తాను అని హనుమంతు మాటిచ్చి నిలబెట్టుకోలేక వెళ్లిపోయాడు. తండ్రి మాటను నిలబెట్టవలసింది బిడ్డే. పెద్దబాబుని నువ్వే అప్పచెప్పాలి. అమ్మగారు, పెద్దబాబు గారిని మీకు అప్పచెప్తానని మా నాన్న మీకు మాటిచ్చినారు. కానీ చచ్చిపోయే ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దబాబు గారిని ఒగ్గేసి ఉండనని ప్రమాణం చేయమని నాతో మాట తీసుకున్నాడు మా అయ్య.
ఇప్పుడు చెప్పండి అమ్మగారు, ఏ మాట నిలబెట్టాలా? అది నిర్ణయించుకోవాల్సింది నువ్వే పార్వతి. నా కొడుకు రేపు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి గేటులోకి రాగానే మా ఇంట్లోకే రావాలి. అది నువ్వే చెయ్యాలి. చేస్తావు కదా పార్వతి? ఎప్పుడూ అడగని ఈ అఖిలాండేశ్వరి ఇప్పుడు అడిగింది. రుణం తీర్చుకునే అవకాశం అనుకుంటావో, నీ కలని కరిగించే దురదృష్టం అనుకుంటావో, నీ ఇష్టం. ఎదురు చూస్తూ ఉంటాను. నా కొడుకు కోసం, నా కొడుకు కోసం. చిత్రం ఓ ముద్దమందారం గల నవ్వులు వెలవెలబోయి చేరిన శోకం ఓ ముద్దమందారం చైత్రం గూటికి చీకటి చేరేన సిరి చిరు నవ్వునే చిదిమేసి నిన్ను చూస్తే ఈ నిమిషం చినబోదా వాసంతం మళ్ళీ తెల్లవారుని నవ్వై నువ్వికపోయేవి గుప్పెడు గుండెలో ఉప్పెనరేగెను ఏమిటి చిత్రం ఓ ముద్దమందారం గలగల నవ్వులు వెలవెలబోయి చేరిన శోకం ఓ దేవగారు, చెప్పండి డాక్టర్. కళ్ళు తెరిచే ప్రయత్నం మాత్రం చేయకండి. మేమడిగే ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వండి చాలు. అలాగే డాక్టర్. మీ కళ్ళలో డ్రాప్స్ వేసి 2 గంటలైంది. ఇప్పుడు కూడా అంతా బ్లాక్ గానే కనిపిస్తుందా, లేక రెడ్డిష్ గా ఏమైనా కనిపిస్తుందా? నాకిప్పుడు కూడా చీకటిగానే కనిపిస్తుంది డాక్టర్. కంగారేం లేదు, రిలాక్స్. ఓకే డాక్టర్. ఓకే, కళ్ళు మాత్రం తెరవకండి దేవా. నర్వ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి ఇంజెక్షన్ ఇచ్చాం. అలాగే డాక్టర్. డాక్టర్, పేషెంట్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే డాక్టర్. టేక్ కేర్. ఓకే డాక్టర్. కళ్ళు తెరవకుండా జాగ్రత్తగా చూసుకో. ఓకే డాక్టర్. డాక్టర్, మా ప్రయత్నం అయితే చేస్తున్నాం సార్. ఇంతకంటే ఏమీ చెప్పలేం. బావ ఎవరిని చూడకపోయినా తట్టుకోగలడు గాని పార్వతిని చూడకపోతే తట్టుకోలేడు. అంతా మంచి జరగాలని కోరుకుందాం. తినండి పెద్ద బాబు గారు. నాకు తినిపించడం సరిగ్గా రావట్లేదనుకుంటా కదా. పార్వతి, అమ్మగారైతే ఘోర ముద్దలు తినిపించేవారు. ఎందుకు పార్వతి అలా మాట్లాడతావు? ఈ చేతులతో ఎత్తుకున్న నా కొడుకుని మళ్ళీ ఈ చేతుల్లో పెట్టి పుణ్యం కట్టుకో. అమ్మగారైతే ఘోర ముద్దలు తినిపించేవారు.
ఎందుకు పార్వతి అలా మాట్లాడతావు? ఈ చేతులతో ఎత్తుకున్న నా కొడుకుని మళ్ళీ ఈ చేతుల్లో పెట్టి పుణ్యం కట్టుకో. పార్వతి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు పెద్దబాబు గారు, తినండి. మళ్ళా ఎప్పుడు తినిపిస్తాను. అదేంటి పార్వతి, ఏమైంది? అదే పెద్దబాబు గారు, మళ్ళా సూప్ వచ్చేదాకా డాక్టర్లు ఏం చెప్తే అదే మీరు తినాలని చెప్పినారు. మూతపడి కంపెనీని తీసుకుని ఏదో సాధించాలని దేవాదేవి ఓడర్ని చేసి కంపెనీని పెట్టాడు. ఆ కంపెనీ దరిద్రం ఎవరికి చుట్టుకుందో ఏంటో దేవాకి దారుణం జరిగింది. ఇదంతా నీ వల్లేనే, నీ వల్లే. అయ్యా, అమ్మగారు తన ప్రాణాన్ని ఇచ్చేయమన్నారు, కానీ అమ్మగారి ప్రాణమైన పెద్దబాబు గారు నా ప్రాణమని గుర్తించలేదు. భర్త సంతోషం కోరుకునే భార్యగా నేను అమ్మగారి మాట నొప్పుకోవాలా? నా చెయ్యి అట్టుకున్నప్పటి నుంచి పెద్దబాబు గారికి అన్ని కష్టాలే. మా రాజులో ఉండేటోళ్ళు ఇప్పుడు మట్టి మనిషిలా మారిపోనాడు. మేడలో ఉండేటోడు ఇలాంటి గోడల మధ్య ఉన్నాడు. అమ్మగారి కాడి పెద్దబాబు గారు ఉండడం మంచిదైతే అట్ట చేయడమే మంచిదనిపిస్తుంది. కానీ ఆయన లేకుండా నేను ఉండలేను. నన్ను కూడా మీ కాడికి తీసుకెళ్ళిపోండి. పెద్దబాబు గారిని కంటికి రెప్పలా చూసుకుంటారన్న నమ్మకం నాకుంది. నన్నెళ్ళిపోయే ముందు ఒక్కసారి ఆయన్ని చూసిపోతాను. పార్వతి, నా మనసులో ఏదో అలజడిగా ఉంది. నా చుట్టూ ఏం జరుగుతుందో చూడలేను. చూపు లేకపోయినా నువ్వు నా ఆశయాన్ని నెరవేరుస్తావన్న నమ్మకం ఉంది. శాశ్వతంగా నేను చూపు కోల్పోతే అమ్మని, నిన్ను చూడలేకపోతే
నా జీవితంలో అంతకన్నా దురదృష్టం ఉండదు. పెదబాబు ఎవరు? పెదబాబు ఎవరు? పెదబాబు నేను నాన్న అమ్మని. అమ్మా మహి బ్రో పార్వతి రాలేదా? లేదు బ్రో, ఇంటికి లాకేస్ ఉంది. కంపెనీకి గాని వెళ్ళిందేమో బావా. దేవాని ఈ స్థితిలో చూస్తున్నా పార్వతి కంపెనీకి ఎలా వెళ్తుంది? ఇక్కడ లేని వాళ్ళ గురించి ఆలోచించకుండా నువ్వు ప్రశాంతంగా ఉండు పెద్దబాబు. ఘట్టమనేని కుటుంబం నీకోసం వచ్చింది. నీ వెన్నంటే ఉంటుంది. డాక్టర్ నథింగ్ టు వరీ. దేవగారు లేచి తిరగలుగుతున్నారు. పార్వతి పెట్టిన పెరగన్నం తిన్నాను డాక్టర్. కొంచెం ఎనర్జీ వచ్చింది. మేడం మీరందరూ 5 minutes వెయిటింగ్ హాల్లో ఉండాలి. ఆప్టమాలజిస్ట్ వచ్చాడు. ప్లీజ్ వెళ్దాం పదకిలా. పెద్దబాబు జాగ్రత్త. రాజీ బ్రాంటి పిలిచేవా నీలమ్మా? వినపడింది కదా, రా వచ్చి బెడ్షీట్ సరిచేయి. బా ఇదిగో ఈట లాగితే ఆట పోతోంది. ఆ పార్వతి ఎలా చేస్తుందో ఏంటో. బా ఏ రోజైనా పని చేస్తే కదా మనకి పనొచ్చేది. పక్క వాళ్ల పనులు చెడగొట్టే మనకు మన ఇంట్లో పనులు చేయడం కూడా చేత కాదు. అబ్బా నువ్వు సెటర్ లేకాంటి హెల్ప్ చేయొచ్చు కదా. అటువైపు పట్టుకో వెళ్ళి. ఎందుకలా కష్టపడతావు నీలు? దేవాని ఇంటికి తీసుకొస్తున్నారా ఆంటీ? ఈ లోపు రూమ్ అంతా సర్దితే మెచ్చుకుంటారు కదా. పెదబాబుని ఇంట్లోకి తీసుకొస్తానని అఖిలక్క చెప్పింది సరే. పార్వతి అవుట్ హౌస్ లో ఏకాకిగా ఉంటుందా అని నా డౌట్. అంటే అనుభవం తక్కువ కాబట్టి హడావిడి చేస్తున్నావు. ఆ పార్వతి అంత ఈజీగా హీరో గారిని వదులుకోదు. కళ్ళు లేకపోతే ఏంటి, నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా అంటుంది. అక్కడ చెప్పింది ఎవరో కాదు, అఖిలాండేశ్వరి ఆంటీయే. పార్వతి తోక జాడిస్తే కుదరదు. దేవా ఇంట్లోకొచ్చినా పార్వతిని కూడా వెంట పెట్టుకుని వస్తాడు నీలు. చీపురాంటీ నువ్వు నోరు మూసుకుంటావా? నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను అసలు? బావున్నావు. రూమ్ కూడా బాగుండేలా చెయ్యి. కానీ నీలమ్మా, తల్లి నీకు చెప్పడం దండగా. చిచి, నీ గురించి తెలిసి కూడా నిన్ను సహాయం చేయమన్నాను చూడు. ఏం చేస్తున్నావు నీలమ్మా? చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఓ తుడువమ్మా, తుడు, బాగా తుడు. నువ్వు తుడవాల్సింది ఆ ఫోటోనే. జాగ్రత్తమ్మా, జాగ్రత్త. నాకు దెబ్బ తగిలితే నీకు తమాషాగా ఉందా? ఎందుకు నువ్వు ఇలా తయారయ్యావు? దేవా తన ఫోటోని కూడా టచ్ చేయనివ్వట్లేదంటే ఇప్పటికైనా అర్థం చేసుకోనిలమ్మా. ఫోటో మీద దుమ్ము దులపడం కాదు. పార్వతి ఇంట్లో కడుగు పెట్టిందంటే నీ దుమ్ము దులిపేస్తుంది. పార్వతిని ఆంటీ రానివ్వదు. దేవ ఒక్కడే వస్తాడు చూడు. చూద్దాం, అది చూద్దాం. నువ్వు చూస్తూ ఉన్నా ఆంటీ. ఫస్ట్ నువ్వు వెళ్లి దిష్టి తీసి హారతి పళ్ళని రెడీ చేయి. దేవ రాగానే మనం దిష్టి తీయాలి. త్వరగా వెళ్ళు. వెళ్ళమన్నానా? వెళ్ళు. రెడీ అవుతావు ముందు తిట్టడానికి మాత్రం. నీలు, ఐఎమ్ రెడీ. నువ్వు రెడీ అవ్వడం కాదు, కర్పూరం రెడీ చేసావా తిన్నగా? పళ్ళంతో రెడీగా ఉన్నాను నీలు. అవును, నువ్వు ఇందులో కర్పూరం పెట్టావా ఉప్పేసావా? పార్వతిని ఆంటీ రానివ్వదు. దేవ ఒక్కడే వస్తాడు చూడు. చూద్దాం, అది చూద్దాం. నువ్వు చూస్తూ ఉన్నా ఆంటీ. ఫస్ట్ నువ్వు వెళ్లి దిష్టి తీసి హారతి పళ్ళని రెడీ చేయి. దేవ రాగానే మనం దిష్టి తీయాలి. త్వరగా వెళ్ళు. వెళ్ళమన్నానా? వెళ్ళు. రెడీ అవుతావు ముందు తిట్టడానికి మాత్రం.
నీలు ఐఎమ్ రెడీ. నువ్వు రెడీ అవ్వడం కాదు, కర్పూరం రెడీ చేసావా తిన్నగా? పళ్ళెంతో రెడీగా ఉన్నాను నీలు. అవును, నువ్వు ఇందులో కర్పూరం పెట్టావా ఉప్పేసావా? నీకు నా మీద డౌట్ గా ఉందా లేకపోతే నీ మీద నీకే ఉందా? 1 మినిటే, ఒకసారి పైకి చూడు. ఆ చూశాను. నోరు తెరు. అలాగే ఉండే అలాగే ఉండు. ఏంటిదాంటి? ఉప్పు కాదు కర్పూరం అని చెప్పడం ఎందుకని నోట్లో వేశాను నీలమ్మా. సరే ఇంకా ఆపు ఈ గోలంతా ఎందుకు గాని హారతి పళ్ళ పడుకో. పద దిష్టి తీద్దాం. పద పెద్దబాబు వచ్చేస్తాడు. బ్రో అవుట్ హౌస్ కి తాళం వేసుందా? పార్వతి ఇంకా రాలేదా? రాలేదు బ్రో, తాళం వేశారు. వచ్చేవాళ్ళు వస్తారు గాని అలా చూస్తావేంటి నీలమ్మా? పెద్దబాబుకి దిష్టి తీ. ఇప్పుడు ఎందుకు దిష్టి తీస్తున్నారు? ఇంటికొచ్చిన దేవాకు నిజానికి హారతి పట్టాలి. ఇంటికి రావడం కాదు, ఇంట్లోకే వస్తున్నాడు. అందుకే అరిష్టాలన్నీ పోవాలని, ఎవరి దిష్టి తగలకూడదని ఈ ఏర్పాట్లు చేశాం పెద్దబాబు. ఏం మాట్లాడుతున్నారు పిన్ని? ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకోవచ్చు పెద్దబాబు. పద రా దేవా. పెద్దబాబు గారు. పార్వతి. పెద్దబాబు గారు. పార్వతి, నువ్వు ఎక్కడ ఉన్నావు అనుకున్నాను. నేను ఇంటికొచ్చాక కూడా నీ మాట వినిపించలేదు. మహి ఏమో నువ్వు రాలేదన్నాడు. పిన్ని వాళ్ళు మాట్లాడేది నాకేం అర్థం కావట్లేదు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఎవరేం మాట్లాడినా ఇక మీదట నువ్వు ఉండబోయేది మనింట్లోనే పెద్దబాబు. అమ్మా, ఏంటి మీరు అనేది? అంటే నన్ను నా పార్వతిని వేరు చేయాలనుకుంటున్నారా? పార్వతి లేకుండా నువ్వు గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఐశ్వర్య. పార్వతి పెద్దబాబుని మా ఇంట్లోకి అడుగు పెట్టమని చెప్పు. అమ్మగారు, పెద్దబాబు గారితో కలిసి 7 అడుగులు వేసినాను. 8వ అడుగేసి మీ ఇంట్లోకి కోడలిగా అడుగెట్టమంటే ఎడతాను. పార్వతి, ఎంత ధైర్యమే నీకు? మా అక్కతోనే నువ్వు కోడలవని చెప్తున్నావా? నిజాన్ని గుర్తు చేస్తున్నాను సన్నమ్మ గారు. ఏయ్, నువ్వు కోడలవని డప్పేసుకుంటూ చెప్పుకుంటే నేను ఇక్కడ గంతలేయడానికి రెడీగా లేను. దేవాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకండి. పెద్దబాబు, నువ్వు తప్పటడుగులు వేస్తే సరిదిద్దే బాధ్యత నాదే. నువ్వు పిచ్చివాళ్ల వెనుదిరిగితే చూస్తూ ఉండలేను. ఇంట్లోకి రా. అమ్మా, అనవసరంగా గొడవ పడుతున్నాయేమో అనిపిస్తుంది. సై అంటే సై అనడమే పెద్దబాబు. నువ్వు ఇంట్లోకి రాకుండా ఎవరు అడ్డుకుంటారో నేను చూస్తాను. మహి, ఆంటీ నిర్ణయానికి అడ్డు చెప్పకు. ఈసారి నువ్వు కూడా తల వంచాల్సిందే. ఆంటీ చెప్పిన నిర్ణయాన్ని పాటించాల్సిందే. అమ్మగారు, అమ్మగా మీరు పడే ఆరాటాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ మీరు కోరుకునే సంతోషం కన్నా మీకు దుఃఖమే మిగిల్చాలని చూసేవాళ్లున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అమ్మా, ఒకవైపు అమ్మా, ఇంకోవైపు నా భార్య, కొడుగ్గా, భర్తగా నేను ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని స్థితిలో ఉన్నాను. నువ్వు నీలాంబరికిచ్చిన మాట కోసం తను నీ ఇంట్లో నుంచి పంపించలేనన్నావు. అలాగే నేను కూడా అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి పార్వతిని ఒంటరిగా వదిలేసి ఎలా రాగలనమ్మా? నువ్వు బాధపడితే నీ కన్నీళ్లు తోడడానికి నాన్న మహి ఉన్నారు.
నా భార్య పార్వతి ఒంటరిగానే మిగిలిపోతే ఓదార్చేవాడు భర్తే. అంటే నేను తన దగ్గరే ఉండాలమ్మా. పార్వతిని వదిలేసి ఎలా వస్తాననుకున్నావమ్మా? నాకు చూపు లేకపోవచ్చు కానీ నా భవిష్యత్ ఏంటో, నాకు దారేదో పార్వతి చూపించగలదమ్మా. మా భార్యాభర్తలు కలిసి ఉండాలే కానీ విడిగా ఉండకూడదు. అలాంటి పరిస్థితి కూడా రాకూడదు మామ. దూరంగా ఉన్న రాక్షసు దగ్గరికి రాముడు వెళ్ళకూడదు ఆంటీ. తల్లి కొడుకులు డిసైడ్ చేసుకోవాల్సిన విషయంలోకి నీలమ్మని ఎందుకు లాగుతున్నారు? పెదబాబు, మీ అమ్మ ఏం చేసినా నీకు మంచే చేస్తుందని మళ్ళీ నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మ నాకు మంచి చేస్తుందని నమ్మి నేనొస్తే నన్ను నమ్ముకున్న పార్వతికి నేను ద్రోహం చేసినట్టే డాడ్. నో, అది జరగదు. నాకు చూపు లేకపోయినా నా గుండెల్లో ఉన్న పార్వతిని విడితీయలేరు. నా ప్రాణం పోయినా సరే అప్పుడు కూడా నా చెయ్యి పార్వతి చేయని పట్టుకొని ఉండాలనుకుంటున్నాను. అదేంటి పార్వతి అలా అడిగావు? అమ్మగారితో అట్ట మాట్లాడినందుకు మీ మనసు ఎంత నొచ్చుకుందో ఏటో. మిమ్మల్ని నొక్కేసి ఉండలేక అట్ట అన్నాను. నాకు తెలుసు పార్వతి, నువ్వు కూడా నేను లేకుండా ఉండలేవు. కానీ అమ్మ కడుపు తీపితో నన్ను ఇంట్లో ఉండమంది. మిమ్మల్ని ఖచ్చితంగా బాగా చూసుకుంటారు. కానీ మీ కాడ ఒక పని నాకేమనిపిస్తుందో తెలుసా? మీ చేతిని నా చేతికి కట్టేసుకుని ఉండాలనిపిస్తుంది. మిమ్మల్ని ఒక్క క్షణం కూడా వదలకుండా చూసుకోవాలని నాలో నేను ఎన్నిసార్లు అనుకున్నానో లెక్కే లేదు. అట్ట వీలు కాదు కదా. అందుకే మీరు నాకు చెప్పకుండా ఏడికి పోరా చెప్తున్నాను. నేనెక్కడికి వెళ్ళను పార్వతి. ఆయన నువ్వు ఎక్కడున్నా నాకుండే నిన్ను గుర్తుపట్టేస్తుంది. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.